హలో హాయ్ నమస్తే అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా? ఈరోజు శుక్రవారం 11వ తేదీ కోవైట్లో సీతారాం కళ్యాణం అయితే జరిగింది. కళ్యాణం అంగరంగ వైభోగంగా అయితే జరిగింది. ఇప్పుడు స్వామివారికి అమ్మవారికి చదివింపులు అయితే చదివిస్తూ ఉన్నారు అందరూ. నేనైతే స్వామివారికి చదివింపులు సమర్పించుకున్నాను. ఈరోజు మన రాజంపేట దగ్గర ఒంటిమిట్లో కూడా కోదండ రామస్వామి కళ్యాణం కూడా ఈరోజే. ఆ కళ్యాణానికి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఇచ్చేశారు. మనకు ఈ శ్రీరామనవమి ఉత్సవాలు అయితే వచ్చేసినాయంటే ప్రతి ఒక్క ఊరిలో, ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క చోట అయితే నిజంగా చాలా అంగరంగ వైభోగంగా ఊరేగింపులని, కళ్యాణం అని, వసంతం అని ఎంతో గొప్పగా చేస్తారన్నమాట. ఎందుకంటే అది మన దేశ సనాతన ధర్మం కాబట్టి. ఇక్కడ కోవైట్లో అయితే నిజంగా ఈ సీతారాం కళ్యాణాన్ని చూడడానికి ఎంతో అదృష్టంగా ఫీల్ అవ్వాలి. వీళ్ళు శ్రీకృష్ణ చైతన్య పూర్వ సత్సంగ కమిటీ వాళ్ళైతే నాకు తెలిసి 3 సంవత్సరాల నుంచి కంటిన్యూగా చేస్తూనే ఉన్నారు. అంతకుముందు కూడా చేసేవాళ్ళేమో నాకు తెలియదు. నేనైతే ఇప్పుడు వెళ్తున్నాను. ఈ సూరి ఖచ్చితంగా నేనైతే నిజంగా మా కన్నయ్యని తీసుకొని వెళ్ళాను కాబట్టి చాలా సంతోషంగా ఆనందంగా అనిపించింది. ఇక్కడ చూడండి, నేను మా కన్నయ్య అయితే స్వామివారికి మనం తెచ్చిన కొబ్బరికాయ అయితే సమర్పించుకున్నాము. మేమైతే స్వామివారికి నమస్కరించుకొని, స్వామివారికి మనం అనుకున్న కోరికలు చెప్పుకొని, మనం అందరం బాగుండాలి, మన రాజ్యం అంతా బాగుండాలి, దేశం అంతా బాగుండాలని మనస్ఫూర్తిగా శ్రీరామచంద్రమూర్తిని, సీతమ్మ తల్లిని కోరుకొని తీర్థ ప్రసాదాలు, పానకం, వడపప్పు, నాకైతే వడపప్పు అంటే చాలా ఇష్టము, బాగా పెట్టించుకొని తినేసేసి స్వామివారం కళ్యాణం చూసేసుకొని భోజనాలు అయితే భోంచేసుకొని ఎంతో సంతోషంగా, నిజంగా ఇంతకంటే అదృష్టమా అని చెప్పానని అనిపించిందండి నాకైతే. జనాలు అయితే ఫుల్ రష్ అనమాట. అసలు ఎంత క్రౌడ్గా ఉన్నిందనమాట. మనిషికి గ్యాప్ లేకుండా, ఇక్కడ సర్దుకునే దానికి లేకుండా. నేనైతే 2 వీడియోలు అయితే పెట్టాను చూడండి. అసలు కింద వరకు. ఇది కువైట్లో కైతాన్లో ఒక అపార్ట్మెంట్ తీసుకొని, అపార్ట్మెంట్లో ఒక షక్కా తీసుకొని అంతా హాల్గా చేసేసి మనకు తెలుగువారి పండుగలు ఏమొచ్చినా కార్తీక మాసం, వరలక్ష్మి వ్రతం, శ్రీకృష్ణ జన్మాష్టమి, గణేష్ ఉత్సవాలు, దసరా ఉత్సవాలు, ప్రతి ఒక్కటి మన తెలుగువారి పండుగ ఏదైతే హిందూ పండుగ వస్తుందో అదైతే ఇక్కడ చేస్తారు ఖచ్చితంగా. చాలా మంది ఇది ఎక్కడుంది ఏంటి అని అడుగుతున్నారు. ఇదైతే కైతాన్లో అండి. తెలియని వాళ్ళు కైతాన్ గత 5 ఈశ్వర నెంబర్ అయితే నాకు తెలియదు. ఆపోజిట్ ఈశ్వరయ్య బక్కాల. ఇక్కడైతే అమ్మవారి చీరలు పెట్టారు కొంతమంది, అవైతే అలంపాట పెట్టారు. స్వామివారం కళ్యాణం ఎలా జరిగిందో మీరైతే కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.